ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. నోట్ల రద్దు నల్లధనంపై ప్రభుత్వ వైఖరి అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు స్టూడెంట్స్. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్నారు నాగేశ్వర్. హయత్ నగర్ లోని రాఘవేంద్ర కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లో సిలిండర్లు పేలడంతో 2 ఫ్లాట్లలో భారీగా పొగలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో భయపడ్డ అపార్ట్మెంట్ వాసులు పరుగులు తీశారు. 2 ఫ్లాట్లలోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. మిషన్ కాకతీయలో భాగంగా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలోని రాచెరువు పూడికతీత పనులు ప్రారంభించారు మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆక్రమణకు గురవుతున్న చెరువుల్ని ప్రభుత్వం కాపాడుతోందన్నారు. చెరువులో కలుషిత నీరు చేరకుండా పునరుద్ధరిస్తామని తెలిపారు. నల్సార్ వర్సిటీలో వ్యవసాయ భూకౌలు చట్టాల అవసరం, అభివృద్ధి మార్పులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ వర్క్ షాప్ కు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో భూమి కొనుగోలు పథకం, భూసేకరణపై పబ్లిక్ హియరింగ్ సుందరయ్య భవన్ లో జరిగింది. మహిళా రైతుల హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బాధితులు తమ డిమాండ్లను వివరించుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.